న్యూస్కి స్వాగతం. నేర విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నెలవారీ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుండి అమలు కానున్న 3 కొత్త క్రిమినల్ చట్టాల పట్ల పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, కేసుల నమోదు విచారణ విషయంలో ఏమైనా సందేహాలు తలెత్తితే ఉన్నతాధికారుల సలహాలు సూచనలతో వాటిని నివృత్తి చేసుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని, ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తులు చేపట్టి క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులను శిక్ష పడే విధంగా బాధ్యతగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, దొంగతనం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని, పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసుకొని వారిని కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉండాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సాధారణ ప్రజానికానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జిల్లా పోలీస్ కార్యాలయ ఏఓ జయరాజు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.